India to send team to the United Nations Security Council (UNSC) with the latest evidence of Pakistan's complicity with terrorism. Next week, the UNSC 1267 Sanctions Committee will meet. నెక్స్ట్ వీక్ జరగబోయే సమావేశంలో దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతున్నాయి, పాకిస్తాన్ భారత్ పై ఈ ఉగ్ర దాడులు చేయటం, తర్వాత పాకిస్తాన్ అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అన్న ఆధారాలు ఏవైతే ఉన్నాయి, మనం 8 టార్గెట్స్ అక్కడ కొట్టాం కాబట్టి 9 టార్గెట్స్, వాటికి సంబంధించినటువంటి ఆధారాలు, అక్కడ చనిపోయిన తర్వాత ఉగ్రవాదుల అంత్యక్రియల్లో కూడా ఆర్మీ అధికారులు పాల్గొనటం, తర్వాత వాళ్ళందరూ కూడా స్టేట్ ఆనర్స్ తో వాళ్ళందరినీ అంత్యక్రియలు చేయటం, ఈ ఆధారాలన్నింటినీ కూడా సేకరించారు. సో వాటిని మళ్ళీ యుఎన్ సెక్రటరీ జనరల్ లోనే అక్కడ జెనీవాలో ఉన్నటువంటి అంతర్జాతీయ వేదిక మీద మాత్రమే చర్చించబోతున్నారు. సో రేపు జరిగే చర్చలు మాత్రం చాలా స్పష్టంగా డిజిఎంఓలు ఈ ప్రోటోకాల్స్, ఎస్ఓపీస్, అదేవిధంగా మాన్యువల్, వీటి మీదనే చర్చిస్తారు తప్పితే మిగతా ఏం లేదు. రేపు మాత్రం ఇది ఫార్మల్ మీటింగ్ ఉంటుంది. సో ఇది అంటే మరో పక్క ఇప్పుడే మనకు అందుతున్నటువంటి ఈ యొక్క ప్రకటన మనం చూస్తే ఇండియన్ ఆర్మీ కూడా ప్రకటన చేసింది. ఇండియన్ ఆర్మీ చేసినటువంటి ప్రకటన ఏంటి అంటే, ఈ ఆర్మీ కమాండర్స్ ఏదైతే ఉన్నారో నిన్న రాత్రి జరిగినటువంటి కాల్పుల విరమణకు సంబంధించి ఈ యొక్క గగనతల ఉల్లంఘన మీద, తర్వాత మిగతా ఏదైతే డ్రోన్లు, తర్వాత కింద ఇవన్నీ కూడా బాంబులు వేసి ఇచ్చేశారో, నిన్న విరమణ జరిగిన తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన 3-4 గంటలకే మళ్ళీ వాటిని ఉల్లంఘించిన పాకిస్తాన్, దానికి సంబంధించి ఆర్మీ కమాండర్లతో ఈ యొక్క ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఒక సమీక్ష, భద్రతా పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అన్న దాని మీద ఒక సమీక్ష జరిపారు. ఆ తర్వాత ఈ యొక్క నిన్న డిజిఎంఓల చర్చల ద్వారా పొందినటువంటి అవగాహన ఉల్లంఘించినట్లయితే దానికి ప్రతిగా చర్య తీసుకునేందుకు పశ్చిమ సరిహద్దుల ఆర్మీ కమాండర్లకి పూర్తి అధికారాన్ని ఆర్మీ చీఫ్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇండియన్ ఆర్మీ కూడా చాలా క్లియర్ గా నిన్న కనుక వైలేషన్ ఓకే అనుకున్నట్లుగా అక్కడ తీవ్రవాదులు జరిపారా లేకపోతే వేరే ఎవరైనా జరిపారా అనేది చూడాల్సి ఉంటుంది. ఒకవేళ తీవ్రవాదులు జరిపినా కూడా దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ముందైతే నిర్ధారణ అయింది అక్కడ కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లుగా. సో కాబట్టి రేపు ఈ యొక్క ఆర్మీ కమాండర్స్ ఎవరైతే ఉన్నారో పశ్చిమ సరిహద్దుల ఆర్మీ కమాండర్స్ వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సో దానికి సంబంధించి మరోపక్క రాజ్నాథ్ సింగ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా మనం చూడాలి. ఈ రోజు రాజ్నాథ్ సింగ్ కూడా ఈ యొక్క పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్నాం. మనం భారత రావల్పిండి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మీద మనం దాడి చేశాం. రావల్పిండిలో ఉన్నటువంటి ఆ యొక్క పాకిస్తాన్ లో రావల్పిండిలో ఉన్నటువంటి ఆర్మీ హెడ్ క్వార్టర్ ఏదైందో దానిపైన దాడి చేసి దాన్ని పూర్తిగా ధ్వంసం చేశాం. తర్వాత టెర్రర్ ల్యాండ్ అనేది సురక్షితం కాదు, పాకిస్తాన్ లోకి చొరబడి అనేక దాడులు చేశాం. మనం పాక్ ఉగ్రవాదానికి గట్టి సమాధానం కూడా ఇచ్చాం, ఉక్కుపాదంతో అణచివేశాం, ఉగ్రవాద నిర్మూలనకి ఆపరేషన్ సింధూర్ చేపట్టాం. ఇదే ఆ మాట. ఈ ఉగ్రవాద నిర్మూలన కోసం ఈ ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టాం, కానీ వాళ్ళ మీద దాడికో లేకపోతే వాళ్ళ మీద పాకిస్తాన్ మీద దాడికి మాత్రం మనం ఈ ఆపరేషన్ సింధూర్ ని మొదలు పెట్టలేదు. కాబట్టి ఇది ఆపాల్సినటువంటి అవసరం లేదు అన్నది ఇటు భారత ప్రధాని చెప్పినా, భారత ఆర్మీ చీఫ్ చెప్పినా, రక్షణ శాఖ చెప్పినా, విదేశాంగ శాఖ చెప్పినా, ఎవరు చెప్పినా సరే ఇదే మాట చెప్పిన ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుంటుంది. తర్వాత ఉగ్రవాద నిర్మూలనకి ఆపరేషన్ సింధూర్ చేపట్టాం కాబట్టి ఆపరేషన్ సింధూర్ భారత సంకల్పాన్ని చాటి చెప్పింది, కాబట్టి దీన్ని ఆపే ప్రసక్తే లేదు అంటూ రాజ్నాథ్ సింగ్ కూడా చెప్తూ ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా పహల్గాం బాధితులకు సైన్యం న్యాయం చేసింది. భారత్ పాక్ ప్రజలపైన దాడి చేయలేదు, కానీ పాక్ భారత ప్రజలపైన, మన సివిలియన్స్ పైన, మన పౌరుల పైన దాడి చేస్తుంది.